కాకినాడ జిల్లా తునిలో భాష్యం స్కూల్ విద్యార్థి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ కేసుకు సంబంధించి కేసు వివరాలను పెద్దాపురం డీఎస్పీ శ్రీ హరిరాజు మీడియాకు వివరించారు. ఈ నెల 10వ తేదీన తుని భాష్యం స్కూల్లో 1వ తరగతి చదువుతున్న బాలుడు పరమేశు కిడ్నాప్కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడం, కిడ్నాప్ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కిడ్నాపర్లు బాలుడి తండ్రికి ఫోన్ చేసి మీ అబ్బాయిని ఆటోలో సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు పంపిస్తున్నట్లు చెప్పడంతో పరమేశ్ బంధువులు పోలీసులు సీఎంఆర్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో గుర్తు తెలియని ఆటో డ్రైవర్ బాలుడిని ఆటోలో తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాప్ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసుకు సంబంధించి 3 వ్యక్తులను అరెస్టు చేసి డీఎస్పీ ఆధ్వర్యంలో మీడియా ముందు హాజరుపరిచారు. డబ్బు కోసమే కిడ్నాపర్లు బాలుడిని కిడ్నాప్ చేశారని డీఎస్పీ శ్రీ హరిరాజ్ వివరించారు. కిడ్నాపర్లలో ఒకరు భాష్యం స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నట్లు, అతని సహకారంతోనే బాలుడిని సులువుగా కిడ్నాప్ చేయడం జరిగిందని చెప్పారు. కిడ్నాప్కి ఉపయోగించిన కారు, బైక్తో పాటు 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. 10వ తారీఖు నుండి ఈ నెల 10వ తారీఖుని తుని టౌన్లో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో ఒక చిన్న దాసిటి పర్మిషన్ చెప్పేసి ఒక 6 years బాయ్ అండి ఫస్ట్. ఆ రోజు యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ పట్టుకుని వాళ్ళ మదర్ వచ్చారు. మదర్ వస్తే అబ్బాయి ఏమో స్కూల్లో మిస్సింగ్. మా అబ్బాయి ఏంటంటే ఉదయం 10:30కి మీరు ఎవరిని పంపించారు కదండి, వాళ్ళతో పంపించామని చెప్పేసి స్కూల్ యాజమాన్యం చెప్పడం, లేదు మేము ఎవరిని పంపలేదని చెప్పేసి ఈ దాసి పరమేశ్వరి తల్లిగా చెప్పడంతోనే అప్పుడు ఈ అబ్బాయి మిస్సింగ్ అయిన వాస్తవం బయటకు వచ్చిందండి. వచ్చిన తర్వాత మన తుని టౌన్ సిఐ గారు గీత రామకృష్ణ గారు, అలాగే ఎస్ఐ గారు విజయబాబు గారు వెంటనే ఈ విషయం వెంటనే కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారు ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు, ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి గైడెన్స్ ఇవ్వడం వల్ల మేము వెంటనే అందుబాటులో ఉన్న టెక్నాలజీ అలాగే రకరకాల యాప్లు ఇవన్నీ కూడా యూజ్ చేసి లిక్విడ్నేమో ట్రాక్ చేసాం. ట్రాక్ చేసిన తర్వాత మీడియా మిత్రులు అందరూ కోఆపరేషన్ వల్ల ఆ విషయం యొక్క ఇంపార్టెన్స్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు. ఈ విషయము ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ విషయం చేరిందండి. చేరిన తర్వాత ఇష్యూ కాంప్లికేట్ అయినట్టుందని చెప్పేసి ఈవినింగ్ అరౌండ్ 4-4:30 టైంలో అబ్బాయిని పంపిస్తున్నామని చెప్పేసి ఒక మెసేజ్ వాళ్ళు పంపించారు. ఆ మెసేజ్ కనుగొనగానే తుని పట్టణంలోని సీఎంఆర్ కాంప్లెక్స్ దగ్గరికి అబ్బాయి వచ్చి రావడం జరిగింది. ఒక ఆటోలో రావడం జరిగిన తర్వాత అబ్బాయినేమో పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసాం. చేసిన తర్వాత నిన్నటి రోజున 11వ తారీఖుని ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి 3 వ్యక్తులను ఐడెంటిఫై చేసామండి. ఒకరు చందనాడి కాశీవుడు అని ఒక ఆయన, అలాగే సూర్యకథలు రాముడు అని ఒక ఆయన, తర్వాత మాతా రాజు అని ఈ 3 వ్యక్తులు ఈ కిడ్నాప్ ఏదైతే ఉందో ఇందులో వారి యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పేసి వాళ్ళ 3ని కూడా అరెస్ట్ చేశామండి. ఈరోజు ఆనరబుల్ కోర్టుకి రిమాండ్కి పంపిస్తున్నాం. మీ పర్పస్ మీద వాళ్ళని కిడ్నాప్ చేయాలి, బాగుంది కిడ్నాప్ ముగ్గురు కూడా ఎవరు ఏంటి పర్పస్ స్కూల్ స్టాఫ్ కూడా ఉంటున్నారంట. ఇందులో ప్రధాన ముద్ద ఎవరైతే ఉన్నాడో కాశీవుడు అని చెప్పేసి ఆయన మీద గతంలో తునిలో పోక్సో యాక్ట్ కేసు కూడా ఉందండి. ఆయన రౌతులపూడి ఓపీ పోలీసులకు సంబంధించి ఆ కేసులో ఆయన ముద్దాయి ఉన్నాడు. అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆయనకి. ఉన్న తర్వాత మాతా రాజీవ్ అని చెప్పేసి ఈయన ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నాడండి ఈ మన భాషణ స్కూల్లో. వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడిన తర్వాత మన కేసులో విక్టిమ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పరమేశ్ ఉన్నాడో ఆ అబ్బాయిని ఒక సూటబుల్ పర్సన్గా ఎంచుకున్నారండి. ఈ అబ్బాయి అయితే తండ్రి కూడా వ్యాపారం చేస్తున్నాడు, మనం ఏమైనా డిమాండ్ చేస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారండి. అనుకుని దానికి తగినట్టుగా ఈయన ఇచ్చిన మాతా రాజీవ్ ఎవరైతే స్కూల్లో పనిచేస్తున్నాడో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చందనాడ కాశీవుడు అన్న ఆయన ఈ కిడ్నాప్ పాల్పడ్డాడు. కిడ్నాప్లో సూర్యకథలు రాముడు అని చెప్పేసి ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకున్నాడండి. ఈ రాముడు అన్న వ్యక్తి స్కూల్కి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్మ్యాన్కి ఏమో ఈ అబ్బాయికి సిరప్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం, ఆ అబ్బాయి ఏమో ఎవరైతే ఈ వాచ్మ్యాన్ ఉన్నాడో ఆ వాచ్మ్యాన్ డైరెక్ట్గా ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి టీచర్కి
వెళ్ళి చెప్పడం, ఆ టీచర్ కూడా వాచ్మెన్ వచ్చాడు కదా వెరిఫికేషన్ అంతా అయిపోయిందని చెప్పేసి ఆ టీచర్ గారు అనుకోవడం, దానివల్ల వాళ్ళు బయటికి పంపడం వల్ల ఈ కిడ్నాప్ జరగడం. అంటే ఈ నర్సీపట్నం రోడ్లో తీసుకుని వెళ్ళారండి. ఈ అబ్బాయి కూడా యాక్టివ్ కుర్రాడు. తర్వాత ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీలాంటి మిత్రులందరి వల్ల మీడియాలో ఏమొస్తుంది ఏంటని చెప్పి వాళ్ళకి కూడా ఒక విషయం అయితే అర్థమైంది, మనం ట్రాక్ అవుతున్నాము, మనల్ని పట్టుకునేటట్టేమో డిఫరెంట్ గాలింపు బృందాలు అవి ఉన్నాయని చెప్పి విషయం అర్థమైంది. ఇంకా అంచేది ఏంటంటే ఇంకా అబ్బాయిని పంపించడం సేఫ్ అనుకుని చెప్పేసి అబ్బాయిని ఏంటంటే తుని వచ్చే మార్గం, నర్సీపట్నం తుని మార్గంలో ఒక దగ్గర ఒక ఆటో అతనికి ఆపి సిఎంఆర్ సెంటర్ దగ్గర సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర దించేది తుని అని చెప్పి అన్నారు. ఎవరు మీరు ఈ అబ్బాయిని పంపిస్తున్నారంటే మేము బంధువు నుండి మా కారు రిపేర్ అయింది, మేము వస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఆటో అతనికి ఒక 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆటో ఏమో జెన్యున్ కేసు అని చెప్పేసి ఆయన అయితే వచ్చి సేఫ్గా డ్రాప్ చేశాడు. ఆయన్ని కూడా ఈ కేసులో మేము సాక్ష్యం తీసుకున్నాం. ఈ కేసులో ఈ కిడ్నాప్ ఉపయోగించిన కారు, అలాగే ఒక 2 వీలర్, 3 సెల్ ఫోన్లు, అలాగే వీళ్ళేమో క్యాపులు పెట్టుకుని వచ్చారు కాబట్టి ఆ 2 క్యాపులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.